వాళ్ళే అన్నారా అంటే నేను అన్నాను, అరే నేనేమి వాడిని అల్లే చేయలేదు, వాడికి క్రికెట్ అంటే ఎంతో తెలీదు, ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయినాడు, ధోని అంటే ఎవరో తెలీదు వానికి అంటే ఒప్పుకోలేవాడు, నాకు క్రికెట్ ఏం తెలియదు, నువ్వేం నేర్పలేదు నాకు అని అడ్డం తిరిగినాడు. సరే క్రికెట్ ఏం తెలుసు కదా క్వశ్చన్ అడుగుతాను అని అడిగినా అని చెప్పిన. ఆహా అయితే అవన్నీ తెలియదు, ఐపీఎల్ ఒకటే తెలుసు అని అన్నాడు అని చెప్పిన. అంతే కదా నువ్వు చెప్పింది. ఐపీఎల్ క్వశ్చన్ అడిగినా అవి కూడా చెప్పలేకపోయినాడు, అందుకే యూట్యూబ్లో వీడియో తీసి సిగ్గు తీసినా అని చెప్పింది. అంతే కదా, మళ్ళీ నీకు ఒకరు ఫ్యాన్స్ మళ్ళీ నీకు చెప్పడం కంపెనీకి రాకముందు ఫ్యాన్స్ కంపెనీకి వచ్చినాక తీసుకోం కంపెనీ అదే మా అంతా ఈఎన్ఎం తీసుకోండి, ఈఎన్ఎం తీసేస్తాను అసలు కంపెనీ మొత్తం. నేను లేకపోకుండా నువ్వు ఏ డిపార్ట్మెంట్ వెళ్తే అది తీసేస్తా అంతే. నీ దరిద్రం అటుంది, ఏ డిపార్ట్మెంట్ ఉంటే అది తీసేస్తాను. ఈడీకి వెళ్ళరా, ఈడీకి బాగుంటుంది. వద్దులే ఈఎన్ఎం అయిపోయాను, ఇప్పుడు ఈడీ అంటున్నావు, మళ్ళీ సర్జరీ అంటావు. ఏదైనా నేను ఒక అమ్మాయి ఇద్దరం వస్తాం, వేకెన్సీ రెడీ తెలుసు. నేను ఒక అమ్మాయి మాతో ఒక అమ్మాయి వస్తాను. ఎంత ఇస్తారు? అమ్మాయి అయితే ఫస్ట్ ఆడికి రావాలి అనంతగిరి వచ్చి. వచ్చుతానా? నాతో కాదు, నాతో రమ్మని చెప్పినాను నేను. రా ఎందుకురా అపార్థం చేసుకుంటావా? అమ్మాయి ఒకటి వెళ్దాము, నేను ఒకటి వెళ్తాను, ఇద్దరు ఆడ కలుసుకుంటారు. ఇద్దరు అన్న ఎందుకు కానీ